హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య అడివిశేష్ గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు నటించిన డెకాయిట్ మూవీ జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ట్రాఫిక్ లో చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి. మూవీ రన్ టైం అయితే 2 అవర్స్ 30 మినిట్స్ అయితే ఉంటుంది యావరేజ్ గా. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మీకు తెలిసిందే చెప్తా, నేనేం కొత్తగా ఏం చెప్పను. మెయిన్ లీడ్ అయిన హీరో హరి. తను లవ్ చేసిన అమ్మాయి జూలియట్ వల్ల అయితే, అదే సరస్వతి వల్ల జైలుకి అయితే వెళ్తాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మరి తన మీద రివెంజ్ తీసుకున్నాడు లేదా, అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి, వీడి చుట్టూ నడుస్తుంది ఈ డెకాయిట్ అన్న మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెకరేట్ అని తీసేసి సాక్రిఫైస్ అని పెట్టుకుంటే ఇంకా బాగుండేమో. సర్లే, దాని గురించి తర్వాత మాట్లాడతాం. కానీ ఓవరాల్ గా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, ఇట్స్ డీసెంట్ వాచ్ బయ్యా, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే. మరి అంత సూపర్ తోపన్ అయితే అనిపించలేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆది విశేష్ గారి మూవీస్ లో ఉండే మ్యాజిక్ అయితే మిస్ అయిందని చెప్తాను భయ్యా. లవ్ స్టోరీ తీసుకోవడం డిఫరెంట్ గా అనిపించింది ఆయన. ఇంతకు ముందు చేసినట్టుగానే క్రైమ్ థ్రిల్లర్స్, ట్విస్ట్లు ఎలాంటివి తీయాలని అయితే నేనేం అనుకోలేదు. కానీ లవ్ స్టోరీ డిఫరెంట్ గా అటెంప్ట్ చేస్తే చాలు, ఆ స్క్రీన్ ప్లే బాగుంటే చాలు అని వెళ్ళా. బట్ నాకు అంత అప్ టు ద మార్క్ అయితే అనిపించలేదు. మీకు సింపుల్‌గా చెప్తా, కొన్ని పాయింట్స్ వైస్. ఎమోషన్ కావాలా? ఎమోషన్ ఉంది. త్రూ ఔట్ ద మూవీ ఎమోషన్ ఉంటుంది. బట్ మీరు దానికి కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అవ్వరా? అన్నదే మెయిన్ పాయింట్. నాకైతే మరీ అంత పిండేసి అంతలా లేదు. యాహ్! ఓకే. పర్లేదు. ఇంతకుముందు వేరే మూవీస్‌లో కూడా చూసాం ఈ టైప్ ఆఫ్ ఎమోషన్. పర్లేదనిపించింది. అండ్ లవ్ స్టోరీ కావాలా? యాహ్! ఇట్స్ లవ్ స్టోరీ. ఒక ప్రేమ కథ ఈ 'డెకాయిట్' అనేది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాని నుంచి అయితే, ఆ పాయింట్ మీద నుంచి అయితే మూవీ ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వదు. ఫుల్‌గా స్టిక్ అయ్యి ఉన్నారు ఆ లవ్ స్టోరీకి అన్నది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ కూడా డైవర్ట్ చేయకుండా మెయింటైన్ చేయడం అన్నది అది బాగానే వర్కౌట్ అయింది. యాక్షన్ కావాలా? చాలా లిమిట్‌గా ఉంటుంది. మీడియం ఉంటుందన్నమాట. మరీ అంత సాటిస్ఫై అయిపోరు యాక్షన్ పరంగా. నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. అండ్ ఇంకా మెయిన్ పాయింట్, థ్రిల్ కావాలా? ఇక్కడే కొంచెం దెబ్బేసింది భయ్యా నాకైతే. నాకు ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అయితే కనిపించలేదు. నేను లిటరల్లీ వెళ్ళిందే ఆ లవ్ స్టోరీలో ఆ థ్రిల్స్ ఏంటో చూడడానికి. నాకు అంత థ్రిల్లింగ్ ఏమి అనిపించలేదు. చాలా ప్రిడిక్టబుల్‌గా అనిపించింది మూవీ అన్నది. అండ్ వచ్చే ఒకటో రెండో ట్విస్ట్‌లు కూడా యాహ్! ఓకే అన్నట్టుగా అనిపించింది తప్ప, అంత ట్విస్టీ స్క్రీన్ ప్లే అనిపించలేదు. అండ్ ఇవన్నీ చాలా మూవీస్‌లో చూసాం కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఆ ట్విస్ట్‌లు గాని, అండ్ కొన్ని క్యారెక్టర్స్‌తో కొన్ని డాట్స్ అయితే కనెక్ట్ చేస్తారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో. అవి కూడా నాకు యావరేజ్ గానే అనిపించాయి. యాహ్! కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపించొచ్చు గానీ, ఓకే, ఇంతకు మించి ఇంకేముంటుందిలే అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్యా. అంత ట్విస్టీగా అనిపించలేదు. అండ్ ఆ థ్రిల్స్ కూడా నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. లిటరల్లీ చెప్తున్నా, నేను మూవీ ఎంత ఎక్సైటెడ్‌గా వెళ్ళానో, ఆ ఎక్సైట్‌మెంట్‌కి అయితే రీచ్ అవ్వలేదు మూవీ. నాకేం ఎక్స్‌పెక్టేషన్స్ హెవీగా ఏం లేవు. ఒక అడ్రినలిన్ రష్ ఉంటుందేమో ఆ 'డెకాయిట్' అన్న టైటిల్‌కి, వాళ్ళు కట్ చేసిన ట్రైలర్స్, టేజర్స్ ఇవన్నీ చూసినప్పుడు ఒక అడ్రినలిన్ రష్ ఉంటుంది మూవీ మొత్తం చూస్తున్నప్పుడు. ఒక థ్రిల్ ఫ్యాక్టర్ అయితే ఉంటుందని అనుకున్నా. అదే నాకు లేదు. ఇప్పుడు నేనేదో పెద్ద పాత్ బ్రేకింగ్ మూవీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ లవ్ స్టోరీ ఘోరంగా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్స్, అదే మృణాల్ గారి మధ్య, శేషి గారి మధ్య జరిగేవి ఇవన్నీ కూడా చాలా హై ఉంటాయేమో అనుకున్నా. ఆ హై లేదని నేను చెప్తున్నా. చాలా సాడ్‌గా ఉంటుంది. చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. అండ్ మెయిన్‌గా ఇంటర్వల్ బ్యాంగ్. ఏదేదో చెప్పారు భయ్యా, ఇంటర్వల్ బ్యాంగ్ అదిరిపోద్ది అది ఇది అని చెప్పి శేష్ గారు. ఏం లేదక్కడ. ఇంటర్వల్ బ్యాంగ్ ఓకే. ఓకే. ఇంతే కదా దీనికే. ఇంటర్వల్ బ్యాంగ్ అయిపోయిందా అన్న ఫీల్ వచ్చింది. నాకు నిజంగా అదే ఫీల్ వచ్చింది. దీనికా ఇంతలా లేపారు ఇంటర్వల్ బ్యాంగ్. నాకైతే అంతేం అనిపించలేదు. సింపుల్‌గా చెప్తా. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్‌గా ఉంది. సెకండ్ హాఫ్ పర్లేదు, బానే క్లోజ్ చేశారనిపించింది. క్లైమాక్స్ అయితే కొంచెం బాగా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. క్లైమాక్స్ ఒక్క దాని వల్లే నాకు మూవీ డీసెంట్, వన్ టైమ్ వాచ్ అంటున్నా. క్లైమాక్స్ అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అది చూసి తెలుసుకోండి మీరు. నాకైతే పర్లేదు, బా అనిపించింది. ఆ ఒక్క క్లైమాక్స్ వల్లే కొంచెం మూవీ కూడా నాకు వర్కౌట్ అయింది. లేదంటే యావరేజ్ అందును. ఆ క్లైమాక్స్ అలా డిజైన్ చేశారు కాబట్టి నాకైతే నచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బీమ్స్ గారు చాలా బాగా కొట్టారు. బాగా అనిపించింది. మెయిన్‌గా 'రోబరు' సాంగ్‌ని బాగా యూజ్ చేసుకున్నారు బ్యాక్‌గ్రౌండ్‌లో. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పెర్ఫార్మన్సెస్ విషయానికొచ్చేస్తే 'అడివిశేష్' గారు యాజ్ యూజువల్‌గా కుమ్మేశారు. కాకపోతే కొంచెం లవ్ స్టోరీ ఉంటుంది భయ్యా. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో జరిగే 'రోమియో జూలియట్' లవ్ స్టోరీ. అక్కడ ఆయన పెర్ఫార్మన్స్ నాకు చాలా ఆడ్‌గా అనిపించింది. ఎందుకో ఆయన్ని నేను ఊహించుకోలేకపోయినా లవ్ స్టోరీలో, లేక ఆయన పెర్ఫార్మన్స్ ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. సో, అక్కడ నాకు కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అనిపించింది. ఇక మృణాల్ గారైతే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఆమెకి పేరు పెట్టడానికి లేదసల. కరెక్ట్‌గా సూట్ అయ్యారు ఆ రోల్‌కైతే. ఇంకా అనురాగ్ గారి రోల్ కూడా చాలా బాగుంది భయ్యా. పోలీస్ ఆఫీసర్ రోల్ చాలా బావుంటుంది. అండ్ ఇంకా మిగతా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కూడా బాగున్నాయి. లైక్ సునీల్ గారు ఇంకా ఉన్నారు కదా! వాళ్ళ పెర్ఫార్మన్సెస్ కూడా బానే అనిపించాయి. వాళ్ళ రోల్స్ కూడా పర్లేదు, బానే అనిపించాయి. ఇంకంతే, టెక్నికల్లీ, విజువల్ అయితే సినిమా చూడడానికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దాంట్లో అయితే నేను ఎక్కడ పేరు పెట్టను. ఓకే. ఓవరాల్‌గా ఇంకా మళ్ళీ లాస్ట్ మూవీ చూస్తున్నారు కాబట్టి ఇంక మీకోసం చెప్పాలంటే డీసెంట్ వాచ్. నాకైతే వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. మీరు మూవీ చూసారా? మీరు గనక చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా. ఇన్‌కేస్ మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైమ్ ఉంటే ఖచ్చితంగా మూవీని థియేటర్‌లో చూడండి. థియేటర్ ఫీలే వేరు. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఆ తర్వాత మా ఒపీనియన్ చూడండి. మా ఒపీనియన్‌లు ఎందుకు భయ్యా బొక్కడా ఒపీనియన్‌లు. ముందు నీ ఒపీనియన్ ఇంపార్టెంట్. సో, మీ ఒపీనియన్ తెలుసుకున్నాకనే మా ఒపీనియన్ తెలుసుకోండి. సో, అదే బెస్ట్. ఓకే. మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఆఫ్టర్‌నూన్ 2:30కి అయితే లిక్ మూవీకి అయితే వెళ్తా. అది లైక్ మూవీకెళ్తా. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈవినింగ్‌కి రివ్యూ వచ్చేస్తది. ఓకే. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.
బాయ్.